హాయ్ హలో అందరికీ. పండగ వచ్చిందంటే పిండి వంటలు గుర్తొస్తాయి కదండి. పిండి వంటలు చక్కగా అన్ని రకాలు చేసుకోవాలంటే కనుక మన ఛానల్ ఫాలో అవ్వండి. స్వీట్స్, హాట్స్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మీరు చెఫారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిబ్బన్ పకోడీలు చక్కగా గుల్లగా క్రిస్పీగా రావాలంటే కనుక ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా ఈజీగా చేసేయగలుగుతారండి. నేనైతే ఒక 2 గ్లాసులు తీసుకున్నాను అండి. పావు కిలో గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నాను బియ్యం పిండి. దీనిలోకి ఒక అర స్పూన్ వాము వేసాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసాను. కొంచెం సాల్ట్ ఎక్కువైతే గనుక అస్సలు బాగోదండి. కరెక్ట్‌గా చూసుకొని వేసుకోండి. కొంచెం చప్పగా ఉన్నా తినగలుగుతాం గానీ, ఎక్కువైతే మాత్రం తినలేము. టేస్ట్‌కి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. దానిలోకి వేడి వేడి నెయ్యిని వేసుకోండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోండి. తర్వాత పుట్నాల పప్పు పిండండి ఇది. పుట్నాల పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పౌడర్ 2 స్పూన్లు వేసానండి. మనం అర కేజీ పిండి అనుకోండి, అర కేజీ పిండికి 2 స్పూన్లు మాత్రమే నేను పుట్నాల పప్పు పొడి వేసానండి. ఇవన్నీ కూడా పిండికి బాగా కలిసే వరకు చక్కగా కలుపుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నేను కొత్త వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చండి. డైలీ 6 o'clockకి మార్నింగ్ మీకు వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుని నార్మల్ వాటర్ మనం తాగే వాటరేనండి. అవి పోసుకుని చక్కగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా గిద్దలోకి మనం రిబ్బన్ పకోడీ ప్లేట్ ఉంటుందండి. దానిలో వేసేసుకుని చక్కగా గిద్దలో పిండి పెట్టేసుకొని ఇలా బాగా వేడివేడిగా కాగిన నూనెలోకి ఇలా ఒత్తుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ ఉండాలండి. ఒకటే చుట్టు చుట్టామంటే సరిగా కాలవు. అందుకని చెప్పి ఇలా పొడుగ్గా మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఇలా ఒత్తేసి ఇలా కట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అన్నీ కూడా చక్కగా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. మెత్తదనం లేకుండా క్రిస్పీగా ఉంటాయండి. చక్కగా వేడి నూనె అయితే మాత్రం వేడిగా ఉండాలి. కొంచెం మంట కూడా కొంచెం పెద్దగా ఉండాలండి. చూడండి ఈ విధంగా చక్కగా అన్నీ ఇలా వేయించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ క్రిస్పీ రిబ్బన్ పకోడీ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళా మరొక వాయి ఇలాగే వేసుకుని అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఈజీగా ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది. తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.